ఇటుపక్క సమస్య వస్తే ఇటుపక్క సమాధానం ఉందిలేని ఏదో దారి దేవులాడుకుంటాం. అటుపక్క వాడు ఒత్తిడి చేస్తున్నాడు, ఇవ్వాల్సిన దగ్గర డబ్బులు ఇవ్వాల్సిన దగ్గర ఇటుపక్క ఇటు ఇస్తానన్నళ్ళే ఈ తీసి అటు అడ్డం పెట్టొచ్చు అనుకుంటాం. అంటే ఏంటి, అటు సమస్య ఉంటే ఇటు పరిష్కారానికి దారి ఉందిలే అని ఏదో ఒక దారి ఒకడినో ఇద్దరినో ముగ్గురినో చూసుకుంటాం, అడిగి ఉంచుతాం. ఎందుకన్నా మంచిది వాడు ఒత్తిడి చేస్తున్నాడని. అడిగిన దాని ప్రకారం వీళ్ళు ఇస్తామని అంటారు, పోన్లే అని హాయిగా రిలాక్స్ అవుతాం. అయితే విచిత్రం చెప్పన, ఈ మార్గాలన్నీ మూసేస్తాడు ఆయనే. కొంతమంది నా దగ్గరకు వచ్చి, అన్నా ఇస్తామని వాళ్ళంతా ఎగ్గొట్టారన్నా, ఇస్తామని వాళ్ళంతా ఎగ్గొట్టారన్నా, అన్ని దారులు మూసిపోయినాయి అన్నో, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నా. ఆ మాట నీ నోట అనిపించడానికే డోర్లన్నీ క్లోజ్ చేస్తాడు దేవుడు. ఎందుకు అంటే నువ్వు విశ్వాసముతో ప్రయాణం చేయాలి. ఎవరి మీద విశ్వాసంతో ప్రయాణం చేయాలంటే ఆయన మీద విశ్వాసంతో ప్రయాణం చేయాలనేది దేవుడు కోరుతున్నాడు. అది పాయింట్. ఏం కోరుతున్నాడు, ఎవరు కోరుతున్నాడు? ఆయన కోరుతున్నాడు. ఎందుకంటే నీవు దేవునికి ఇష్టడవై ఉండునట్లు, నీకు అన్ని విషయాలలో జయము కలుగునట్లు. అర్థమైందా? నీవు దేవుని ఎదుట మెప్పును మహిమయు ఘనతయు కిరీటమును పొందునట్లు విశ్వాస మూలముగా నీవు ప్రయాణము చేయాలని దేవుడు కోరుతున్నాడు. మన రక్షణ విశ్వాసమును బట్టే ఆధారపడి ఉంది. మన పోరాటము విశ్వాసమును బట్టే ఆధారపడి ఉంది. మన జయ జీవితం విశ్వాసమును బట్టే ఆధారపడి ఉంది. మన ప్రయాణం విశ్వాసమును బట్టే ప్రయాణించవలసి ఉంది. టోటల్గా ఏ కోణంలో నుంచి చూసినా విశ్వాసముతో ప్రయాణించుటయే, విశ్వాసముతో ప్రవర్తించుటయే మనకు అవసరమైన సంగతి అయి ఉంది. విశ్వాసం అంటే ఏంది? అవతల పక్క నేల కనపడకపోయినా దేవుని బట్టి నాకు అటుపక్క నేల ఉంది అని దూకటమే. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడుంది నాన్న గొర్రెపిల్ల అంటే దేవుడే చూసుకుంటాడు లేరా? ఒక్కసారి ఆలోచించండి, ఎంత తీవ్రంగా దేవుని మీద ఆనుకున్నాడో. ఎట్లా దేవాలయ్యా నీకు కోడల్ని అంటే దేవుడే రూట్ నీకు రెడీ చేస్తాడు లేపో. అరే అంత ఈజీగా ఎట్లా చెబుతున్నావు? ఎట్లా వచ్చిందయ్యా మనం ఉంది 318 మనం చేయమంటే, అరే మన కత్తి యుద్ధమారా? దేవుడు మనకు జయమిచ్చువాడు. మనం జస్ట్ విశ్వాసంతో అడుగు ముందుకేస్తే చాలు నాయన, జయమిచ్చువాడు ఆయనే. ఇప్పుడు మనం దేన్ని ఆధారం చేసుకొని బతకాల్సిన వారమై ఉన్నాం? దాన్ని ఆధారం చేసుకొని బ్రతుకున్నట్లు మనకు అనుకూలంగా ఓపెన్ అయిన డోర్లు కూడా ఆయనే ఆయన చిత్తమును బట్టి మూసేస్తాడు. ఎందుకు మూసేస్తాడు అంటే చెప్తా వినండి. ఒక సమస్య మనకు వచ్చినప్పుడు, ఒక మనిషి దగ్గర పరిష్కారం దొరికిందనుకో, మనం ప్రతిసారి మనిషి మీదే ఆధారపడతాం. దానివల్ల మనకి నష్టము. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక జబ్బు వచ్చింది, ఒక రోగం వచ్చింది. ఆ రోగానికి మందు లేదు. ఆ రోగం వచ్చింది. అప్పటిదాకా మనం ఏది అవసరమైనా, ఏది మంచి అయినా చెడ్డైనా ఎవరినో ఒకరిని ఆధారపడ్డ మనుషుల్నే, డబ్బులకు కానీ ఇతరత్ర దేనికైనా. కాబట్టి జబ్బు వచ్చింది, దానికి మందు లేదు. అయినా ఇప్పుడు కూడా మనం ఎవరిని వెతుక్కుంటాం? మనిషినే వెతుక్కుంటాం. దీనికి ఏదన్నా పరిష్కారం అంటే ఏం చేయమంటావు సుబ్బారావు? డబ్బులు అయితే పెట్టగలుగుతాను కానీ మరి నీకు రోగాన్ని నేను తగ్గించగలనంటాయా అంటాడు. అదే ప్రారంభం నుంచే ప్రతిదానికి దేవుని మీదే ఆధారపడటం నేర్చుకుంటాం అనేది సాధన జరిగిందనుకో, మందు లేని రోగం వచ్చినా ఆల్రెడీ ఎన్నో కార్యాలు విశ్వాసమును బట్టి పొందుకొని ఉన్నందున ఈ మనిషి భయము లేని జీవితం జీవిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? దేని మూలంగా బతకటం నేర్చుకుంటే? పెద్దగా చెప్పండి. మనుషుల మూలంగా బతకటం నేర్చుకుంటేనా? ధన మూలంగా బతకటం నేర్చుకుంటేనా? వస్తు మూలంగా బతకటం నేర్చుకుంటేనా? మందు మూలంగా బతకటం నేర్చుకుంటేనా?
కాదు కాదు కాదు. మరి దేని మూలంగా? ఎస్, దేవుని యందలి విశ్వాసం మూలమున జీవించటం అనేది మనం కానీ సాధన చేయగలిగితే, ఇక ఏది మన జీవితంలో ఎదురొచ్చినా అబ్రహాములాగా ధైర్యముతో ముందుకెళ్ళగలుగుతాం, కానీ బెదిరి వెనక్కి తిరిగే ప్రశ్నే ఉండదు. ఇక ఐగుప్తుకు పోయాడు, కనానుకు బొమ్మన్నాడు దేవుడు, కనానుకు పోయాడు. చూడండి, నేర్పుకుంటున్నాడు దేవుడు అబ్రహాముకి. కనానుకు పోయినాక కరువు వచ్చింది. కనాన్లో కరువు వచ్చినందుకు ఏం చేశాడు? ఐగుప్తులో ఏమన్నా ఎట్లుంది పరిస్థితులన్నీ విచారిస్తే అక్కడ సస్యశ్యామలంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, బాగా బతుకుతున్నారు జనం అంతా. అంటే మరి దేవుడు చెప్పిన స్థలాన్ని కరువు వచ్చింది కాబట్టి బాగున్న ఆ స్థలానికి వెళదామని దేవుడిని అడగల, వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆయన భార్య అయిన శారా చాలా సౌందర్యవంతురాలు. వాళ్ళు బయలుదేరేటప్పటికి ఆమెకు 65, అబ్రహాముకి 75. అంటే 65 ఏళ్ల స్త్రీ ఆమె. 65 సంవత్సరాల వయసున్న ఆమెని మన దగ్గర బామ్మగారు అంటారు. ఓ స్తోత్రం చెప్పండి. ఏమంటారు? బామ్మగారు అంటారు, లేకపోతే అమ్మాయి అంటారా? అమ్మాయి అంటే ఏమంటారు? ఏమొచ్చిందిరా నీకు పోయే కాలం, కళ్ళు పోయినా వెధవా అంటారు. 65 ఏళ్ల స్త్రీని మనం అమ్మాయి అనలేం, బామ్మగారు. అవునా? అది పరిస్థితి. కానీ 65 సంవత్సరాల ప్రాయములో కూడా ఆమె ఐగుప్తులో అడుగు పెడితే ఈ దరి నుంచి ఆ దరి వరకు ఐగుప్తీలు అందరూ కూడా ఆమెని గురించి పొగుడుకుంటున్నారు. ఎందుకో తెలుసా? మన ఐగుప్తు మొత్తంలో కూడా ఇంత అందగత్తె లేదు అని. ఎందుకంటే శారా అంత చక్కనిది. 65 ఏళ్ల ప్రాయములో మరి ముఖానికి ఏం క్రీములు రాసిందో ఏమో, అక్కడికి పోయినాక అడగాల. పాపం కొంతమంది ఎన్ని క్రీములు రాసినా ముఖాలు మారట్లా. ఏమండి? ఒక రకం కనపడట్లా, మొత్తం 3 రకాలు కనపడుతుంది ముఖం. పాపం ఆ క్రీములు రాసి ఈ క్రీములు రాసి అవి పూసి ఈ పూసి అవి ఉన్నది కూడా పోగొట్టుకుంటారు కొంతమంది. మరి శారా అయితే ఏ క్రీములు రాయలేదు, కానీ మొత్తానికి ఆమె ఐగుప్తీయులందరికీ ఆకర్షణీయమైన స్త్రీగా ఉంది. ఈ చూసిన వాళ్ళు ఫరో రాజు దగ్గరికి వెళ్ళి పొగడతాం మొదలుపెట్టారు. మహారాజా, అసలు మన రాజ్యంలోకి ఒక ఆమె వచ్చింది, అమ్మమ్మ ఎంత అందంగా ఉందంటే, మన రాజ్యం మొత్తంలో కూడా అంత చక్కని రూపవతి లేదంటే నమ్మండి. అంటే వీడేం చేశాడో తెలుసా? ఫరో ఎవరక్కడ అన్నాడు. చిత్తం మహారాజా, ఇదిగో వీరు చెప్తున్న ఆ స్త్రీని తీసుకొచ్చి నా దగ్గర ఉంచండి అన్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? అబ్రాహాముని కనానుకి వెళ్ళమన్నాడు. అక్కడ కరువు వచ్చింది. కరువు వస్తే దేవుడే చూసుకుంటాడు. దేవుడు కదలమన్నాడు అబ్రాహాముని? కదలమనలేదుగా. కదలమన్నప్పుడు ఎందుకు కదిలాడు? నేర్పుతున్నాడు ఇక్కడ ఒక పాఠం. బ్రతుకుదామని పోయావా అంటే, నా మాటను విని నా మాట ప్రకారం నువ్వు అడుగులేస్తే నేను చంపుతానా నిన్ను పోషించుకోనా? కనానులో కరువు వస్తే మిగిలిన వాళ్ళకి వస్తుంది, విశ్వాసమును బట్టి జీవించే నీకు కూడా కరువు వచ్చిద్దా? నేను రానిస్తానా? అబ్రామా, నేను చెప్పకుండా వెళ్తావా? సరిపో అని మౌనంగా ఉన్నాడు. తీరా ఈ భార్యను తీసుకొని ఆడికి పోయిన తర్వాత వాడేం చేశాడు? ఆ మిడిమేళపు రాజు ఈ భార్యను తీసుకొని పోయాడు. వాడెంత కక్కుర్తో చూడండి. వాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ భార్య ఆయన దగ్గర నుండి పరాయి వాని చేతి కిందికి వెళ్ళిపోయిందంటే ఎంత దయనీయంగా ఉందో చూడు అబ్రహాం పరిస్థితి. ఇక్కడ ఒక ప్రశ్న ఎవరికి? అబ్రహాముకి. ఏం అబ్రహాం, కనాన్లో దెబ్బతింటానేమో, ఐగుప్తులో బతుకుదామని వచ్చావు. ఏది మరి నీ భార్య? ఏది నీ కుటుంబం? ఏది నీ జీవితం? చిన్న భిన్నం అయిపోయింది కదా. శారా పోతే ఏమిలేండి, హాగర్ ఉందిగా అంటారు. మరి హాగర్ ఇంకా రాలా అప్పటికి. ఫోన్లేండి, కేతురా ఉందిగా అంటారేమో. కేతురా కూడా రాలా, కేతురా రాలా. హాగర్ లేదు, కేతురా లేదు, ఎవరు లేరు. ఒక్కతే భార్య శారా. అవునా? వాడు తీసుకొని పోయాడు. ఇప్పుడు ఏం చేయాలా? అప్పుడు మళ్ళా దేవుని దగ్గరికి వచ్చాడు.
బుద్ధి గడ్డి తిని వచ్చానయ్యా, నువ్వు చెప్పిన ప్రదేశంలో ఉండలేదు, ఇక్కడ దాకా విశ్వాసంతో వచ్చాను, ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మనుషుల మీద ఆధారపడటం మొదలుపెట్టాను. గమనించండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఏ అడ్రస్ తెలియకుండా వెళ్ళమన్న త్రోవకి బయలుదేరి నడుస్తా కనానుకు చేరాడు విశ్వాసంతో. అక్కడికి చేరిన తర్వాత కరువు వచ్చిందని మళ్ళీ మనుషులిచ్చి ఆలోచించి మనుషుల్ని బట్టి బతుకుదామని ఐగుప్తుకు చేరాడు. దెబ్బతింది బండి. అక్కడికి పోయినాక ఆ భార్యను తీసుకొని పోయాడు. బతికిచ్చే రకాలు కాదురా నువ్వు పోయిన వాళ్ళు, పరమ దుర్మార్గులు, వాళ్ళు నిన్ను బ్రతకనిస్తారా, చూడేం జరుగుద్దో, నీ గతి ఏమైద్దో చూడన్నట్టుగా అక్కడ భార్య పాపం చెరపట్టబడింది. ఇప్పుడు ఏం చేయాలా? అప్పుడు దేవుని వైపు తిరిగాడు. నేర్పుకుంటున్నాడు దేవుడు ఎలా బ్రతకటం, తన మీద ఆధారపడి బ్రతకటం. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ ఆల్ నైట్ అని కొంతమంది నిద్రపోయినా తెల్లారి లేచి చూస్తారు, దైవజనుడి ద్వారా దేవుడు ఏం మాట్లాడాడు నాతో అని. అలా చూసేవాళ్ళు కావచ్చు. మన అందరి జీవితాల్లో కొన్నిసార్లు మనం ఊహించని విపత్కర పరిస్థితులు రావడానికి కారణం ఏంటో తెలుసా? మనం మనుషులను బట్టి బ్రతకకుండా దేవుని యందలి విశ్వాసమును బట్టి బ్రతుకున్నట్లు దేవుడు అనుమతిస్తాడు వాటిని. ఏం దేవుడు శారాన్ని మరుగు చేయలేడా? వాళ్ళ కళ్ళలో పడకుండా శారాన్ని మరుగు చేయలేడా? కానీ వాళ్ళ కళ్ళకి ఆకర్షణీయంగా చూపించాడు. ఎందుకు? అక్కడ దాకా దేవుని మీద ఆధారపడి వచ్చిన అబ్రహాము అక్కడ మనుషుల వైపు చూశాడు. అది రైట్ కాదు. అందరిలాంటోడి కాదమ్మా నువ్వు. విశ్వాసమును బట్టి బతుకుతానని అడుగు ముందుకేసావు, విశ్వాసమును బట్టి ప్రయాణం చేస్తానని సిద్ధపడ్డావు. మళ్ళీ విశ్వాసాన్ని తొంగలో దూకి మళ్ళీ ఎటో చూస్తావేంటి? అర్థమవుతుందా? కాబట్టి అట్లా చూడటానికి ఒప్పుకోనమ్మా నేను. నువ్వు నా వైపే చూడాలి, నేనే నీకు దారి చూపించాలి. ఎందుకు అంటే అది నీకే క్షేమం, అది నీకే మంచిది. అది ఏమండి, ఆ తరువాత దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెడితే ఫరో ఇంట్లో శారాన్ని ఎప్పుడైతే తీసుకెళ్లారో, తన కళ్ళ ముందే తన భార్యను వేరే వాళ్ళు చెరబట్టుకొని పోయారో, సాయంత్రం డిన్నర్ అయిపోయిన తర్వాత ప్రేయర్ చేద్దాం అనుకుంటాడా? 3 రోజులు ఆగి తర్వాత ప్రేయర్ చేద్దాం అనుకుంటాడా? అలాగే ఆమెను తీసుకొని పోతానే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. రోషం ఉంది, పరాక్రమం ఉంది, శౌర్యం ఉంది, కానీ అక్కడ నిస్సహాయుడు. ఏం చేయాలా? అప్పుడు వెళ్ళి మోకాళ్ళ మీద పడ్డాడు. దేవా, నీవు చెప్పావని నేను ప్రయాణం మొదలుపెట్టాను, నీవున్నావని నడుస్తున్నా. తండ్రి, నీవున్నావని బ్రతుకుచుంటిని. తండ్రి, 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 నీవున్నావని బ్రతుకుచుంటిని. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే, నీవే నా ప్రాణము, నీవే, నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవతీ
ప్రియుడా నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. దేవునికి మహిమ. ఖచ్చితంగా కన్నీరు పెట్టుకుని ఉంటాడో లేదా? తండ్రి దేవా, ఎల్ షడ్డాయ్, ఎల్ షడ్డాయ్, సర్వశక్తి గల దేవా, నాతో నువ్వు మాట్లాడితే కదా నేను బయలుదేరాను. కానీ ఒక తప్పు చేశాను. కనాన్లో నుంచి బయలుదేరేటప్పుడు, ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు నీ మాట విన్నాను, కానీ కనాన్లో కరువుకు భయపడి అక్కడి నుంచి ఐగుప్తుకు వచ్చేటప్పుడు నిన్ను అడగలేదు. తప్పు క్షమించు. బుద్ధి తక్కువ ఇక్కడికి వచ్చాను, నన్ను మన్నించు. నా భార్య అమాయకురాలు, తెలిసి తెలియంది, నా చాటును జీవించింది. ఇప్పుడు వారి మధ్యలోకి తీసుకెళ్లారు. ఆమెను ఏం చేస్తారో, ఏమైపోతుందో ప్రభువా. ఎల్ షడ్డాయ్, అదోనాయ్, నా భార్యను కాపాడు, ఈ అవమానం నుంచి నన్ను తప్పించు అని దేవునికి మొర్రపెట్టి ఆన్ ది స్పాట్ వాళ్ళు అటు తీసుకెళ్ళారు. ఇక్కడికి వెళ్ళాడు, మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దేవా ఏంటిది అని ప్రార్థన చేసి క్షమాపణ కోరి దేవుని వైపు మళ్ళాడు. ఈమె ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది, ఫరో అంతఃపురంలోకి అడుగు పెట్టింది, వాళ్ళకి దరిద్రం చుట్టుకుంది. దేవునికి స్తోత్రం. తేడాబడి అడుగు జారాడు, బెడిసి కొట్టింది. బెడిసి కొడితే ఆ దెబ్బ నుంచి తప్పించుకోవటానికి మళ్ళీ దేవుని పాదాలే పట్టుకున్నాడు అబ్రహాం. ఎప్పుడైతే ఆమె అలా తీసుకెళ్లారో, ఆమె పూర్తిగా ఫరో ఇంటికి చేరక మునిపే వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి కదిలించాడు. వెంటనే దేవుడు కనీసం ఈ శారాన్ని చూసి ఏమో సౌందర్యం చూసే టైం కూడా ఫరోకు లేకుండా వాళ్ళ బాధలు కాకుండా అయిపోయింది. కొద్ది రోజులు యాతన పడి, ఎందుకురా మనకి కర్మ పట్టింది, అసలు ఏం జరుగుతుంది అంతఃపురంలో, ఏందిరా మన గతి అని వాళ్ళు శకునాలు చూసేవాళ్ళు కదా. ఎప్పటి నుంచి మనకి, ఏ డేట్ నుంచి ఈ దరిద్రం స్టార్ట్ అయిందంటే ఆమె వచ్చిందే ఆ సౌందర్యవంతురాలు, ఆ రోజు నుంచి. దీని గురించి అసలు ఏమగునో అని ఆలోచిస్తుంటే దేవుడు దర్శించాడు. ఫరో తెచ్చుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. వాళ్ళ మెంటాలిటీ తెలిసే అబ్రహాము ఆమె చెల్లెలని చెబుతాడు, భార్యని చెల్లెలని చెబుతాడు. అందుకని చెల్లెలు కదా అని తెచ్చేసుకుంటాడు. దేవుడు దర్శించి, ఆమె విషయమై నీవు చచ్చిన వాడవు సుమి, ఆమె నా దాసుని భార్య. ఎవరు భార్య? నా దాసుని భార్య. ఆమెను తెచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు అని దేవుడు మాట్లాడితే, అయ్యా ఇట్టి నీతి గల జనమును నీవు హతము చేయుదువా? తన చెల్లెలని చెప్పాడు కదా, లేకపోతే నేను తెచ్చుకోకపోయి ఉందును కదా. చెల్లెలని సరికి నేను తెచ్చుకున్నానయ్యా, లేకపోతే నేను ఇది చేయనయ్యా అంటే, తెలియకయ్యా నువ్వు ఇది చేసావని నాకు తెలుసు, అందుకే నువ్వు బతికున్నావు. తెలిసి చేసినట్టయితే నీ దినం ఎప్పుడో చేసేవాడిని నేను. సో పో, వదిలిపెట్టు, అతన్ని పిలు, అతడు ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తాడు, నువ్వు బాగుపడతావు, మీ వాళ్ళు బాగుపడతారు కానిమన్నాడు. చూడండి, దేవుడే జోక్యం చేసుకుని అంత పెద్ద ఫరో బ్యాచ్ మొత్తాన్ని మొత్తి మహావేదనల చేత వాళ్ళను బాధించి శారాన్ని కనీసం టచ్ కూడా వాడు చేయకుండా క్షేమంగా తీసుకొచ్చి అబ్రాహాం చేతికి అప్పచెప్పాడు. ఇప్పుడు చెప్పండి, నేర్చుకున్నాడా లేదా? ఏమి నేర్చుకున్నాడు? ఇక ఎప్పుడు సొంత ప్రయత్నాలు, సొంత ఔడియాలు, వాడికెళ్ళి వీడికెళ్ళి, వాడి సలహాలు వీడి సలహాలు వేస్ట్. ఏదైనా ఎడు చూడాలి, అది జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చ
కాల్చజాలవు. అగ్నిలో నేను నడజినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. ఏ మనుషుడికి అర్థం కాదు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. సడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా, కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా, గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరం గట్టిగా చెప్దాం. పిల్లరా, దేవుని వైపు చూచినప్పుడు తన ప్రతికూల పరిస్థితి మారిపోయి అనుకూలంగా దారి దొరికింది, బయటకు వచ్చింది. అక్కడి నుంచి ఇక అబ్రహాం అడుగులు మనం గమనిస్తే మళ్ళా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శారా మాట విని ఆ ఐగుప్తులో నుంచి తెచ్చుకున్నటువంటి ఆ ఫరో ఇచ్చినటువంటి ఆ బహుమానాల్లో ఒకరు రైట్. మరి ఇక ఆమెతో జీవించడం మొదలుపెట్టి ఒక సంతానాన్ని కంటాడు. దేవుడు ఏం చెప్పాడు? శారా వలన నీకు సంతానం ఇస్తానని దేవుడు చెప్పాడు. శారాకేమో స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అయినా విశ్వాసమేం పోలా అబ్రహాముకి, ఎందుకంటే కార్యాలు వరుసగా చూశాడు కదా. విశ్వాసముతో తను ప్రయాణం చేసి దేవుని కార్యాలను అనుక్షణం అనుభవిస్తూ విశ్వాసాన్ని నేర్చుకున్నాడు. అంటే విశ్వాసంతో బ్రతకటం, ప్రతిదానికి దేవునినే విశ్వసించటం. ఆర్థిక విషయాలకి దేవుడే దిక్కు, ఆరోగ్యానికి దేవుడే దిక్కు, శత్రు భయానికి దేవుడే దిక్కు, గమ్యం తెలియని ప్రయాణానికి దేవుడే దిక్కు, అక్కరలు తీర్చబడటానికి దేవుడే దిక్కు, కార్యాల సఫలతకి దేవుడే దిక్కు. అన్నీ దేవుడే 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 దేవుడని
వరుసగా అన్ని విషయాల్లో దేవుని కార్యాలు చూసుకుంటూ వచ్చాడు. అబ్రహాముకి డౌట్ లేదు. కానీ శారా బలహీనపడి మరి ఇంత వయసు వచ్చేసింది మనకి, నాకు పిల్లలు పుట్టే ఛాన్సే లేదు, కానీ దేవుడు ఇస్తాడని నువ్వు చెప్పావు, నేను కూడా నమ్మాను, ఇద్దరం నమ్మాం. అయితే ఎప్పటికో అవుతుంది అది, ఆ కార్యం దేవుడు చేస్తుండొచ్చు భవిష్యత్తులో. ఇదిగో ఈమెను నీ భార్యగా స్వీకరించి ఒక కుమారుని కని నాకు ఇవ్వమని హాగరును అప్పగించింది. అక్కడ అబ్రహాము మరొక పొరపాటు అడుగు. ఐగుప్తుకు పోవటం ఒక అడుగు అయితే, ఇక్కడ ఆ శారా మాటను అడ్డగించకపోవటం. శారా, ఎందుకు డౌట్ పడుతున్నావు? ఎందుకు దేవుని విషయంలో సందేహిస్తున్నావు? అసలు అడ్రస్ తెలియని మన ప్రయాణంలో ఎన్ని మజిలీల్లో తోడై ఉన్నాడు, ఎన్ని కార్యాలు చేసుకుంటా వచ్చాడు. మరి ఇంతవరకు విశ్వాసంతో ప్రయాణం చేసిన మనం మళ్ళా మనుషుల మీద ఆధారపడమని చెప్తున్నావు. నువ్వు ఎందుకు శారా ఇలా చెప్తున్నావు? దేవుడు తప్పకుండా ఇస్తాడు, ఓపిక పట్టు అని అనలేకపోయాడు. కారణం, శారా బలవంతం పెట్టింది. సో ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేదు. కొంతమంది అనుకుంటారు హాగర్ని చేసుకో అనగానే అబ్రహాం ఎగిరి గంతేసి చేసుకున్నాడని. కొంతమంది ఏదో వ్యంగ్యంగా మాట్లాడతారు. ఎగిరి గంతేసి చేసుకోవటానికి నాలాంటోడు కాదు ఆయన. భక్తిపరుడు, ఆత్మీయుడు ఆయన. ఇష్టపడలా, కానీ శారా బలవంతాన్ని బట్టి తప్పనిసరిగా చేసుకొని ఆమె ఆశించినట్టుగా కుమారుని కని ఆమెకు అందించడం జరిగింది. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఏం అబ్రహాం, మళ్ళీ ఒక తప్పుడు అడిగేశావు. నేను శారా వలన నీకు సంతానం ఇస్తానన్నాను, ఎందుకు నిరీక్షించలేకపోయావు? ఎందుకు తొందరపడ్డావు? కొద్దిగా ఓపిక పడితే నేను కార్యం చేసేవాడిని కదా. అర్థమైందా? ఇదంతా ఎందుకు బ్రేకులు దొక్కుంటా వచ్చాడంటే, విశ్వాసంలో ఎంతవరకు నిలబడతారో చూసుకుని, ఎక్కడన్నా బలహీన పడితే బుద్ధి చెప్పుకుంటూ స్థిరంగా విశ్వాసం మీద ఆనుకోవటం వాళ్ళు నేర్చుకున్న దాకా రకరకాల అనుభవాల్లో గుండా దేవుడు తీసుకొచ్చాడు. నిజంగా మీకు అర్థమైతే చేయొద్దండి. నిజంగా అర్థమైందా? చాలా వందనాలు. తర్వాత అనుకున్నట్టే అబ్రహాముకి 100 సంవత్సరాల ప్రాయం, శారాకి 90 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు కుమారుణ్ణి ఇస్తాడు. మధ్యలో దేవుణ్ణి ఇద్దరు ఒకసారి దర్శిస్తారు. అబ్రహామును ఒకసారి దర్శించినప్పుడు, అబ్రహాం నీ కుమారుడిని ఇస్తాను అని అంటాడు. దేవా, ఇప్పటికీ 24 సంవత్సరాల నుంచి చెబుతున్నావు. ఎన్నేళ్ళ నుంచి? 24 సంవత్సరాలు, 23 సంవత్సరాల నుంచి చెబుతున్నావు కొడుకుని ఇస్తానని. అయ్యా, వాడిని ఇచ్చేదేమో కానీ నీ సన్నిధిని ఇష్మాయేలును బ్రతుకనిమ్ము అంటాడు. నీ సన్నిధిని ఇష్మాయేలుని అంటే హాగరుకు పుట్టిన కొడుకును బతకనిమ్మంటాడు. బతకనిస్తాను, అదేం ప్రాబ్లం లేదు. కానీ నిశ్చయముగా శారా నీ వలన కుమారుని కంటుంది, నువ్వు నవ్వుతున్నావు కదా, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు అన్నాడు. ఇస్సాకు అంటే నవ్వు. ఆదికాండం 17 అబ్రహాము నవ్వుతాడు, 18లో శారా నవ్వుద్ది. ఎందుకంటే దేవుడు అంటాడు, మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను వస్తాను, అప్పుడు మీ చేతుల్లో బిడ్డ ఉంటాడు, శారాకి కొడుకు పుడతాడని చెప్తాడు. ఆ లోపల ఉంటుంది. మరి ఏం చేస్తుందో గుడారంలో. బయట దేవుడు అబ్రహాంతో ఈ మాట మాట్లాడుతుంటే గుడారంలో నవ్వుద్ది. అప్పుడు దేవుడు అంటాడు, అబ్రహమా, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అంటాడు. ఎంత మాట ప్రభు, ఎవరన్నారు ఆ మాట అంటే, మరి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల వయసు వస్తుంది ఇక నాకు, నేను కంటా నా బిడ్డని అని. నీ భార్య అయిన శారా నవ్వనేలా? శారా నవ్విందా అంటే వచ్చేస్తుంది లోపల నుంచి బయటికి. ఆహా రవ్వా, లేదు నేను నవ్వలేదంటది. నీవు నవ్వావు అంటాడు. లేదయ్యా నేను నవ్వలేదు అంటే, ఆమె నవ్వలేదు అంటే మరి దేవుడు అబద్ధం అన్నట్టు. నవ్వింది, అందుకే అంటాడు, నేను ఈ మాట చెబితే నీ భర్త నవ్వాడు, నువ్వు నవ్వావు. ఈ వయసులో కొడుకు పుట్టాడంటే విన్న జనం నవ్వుతారు. సో టోటల్గా నవ్వే పో, నీకు సంతోషమే అన్నాడు. నీకు పుట్టే కుమారుడి పేరు నవ్వు. నీ కొడుకు పేరే నవ్వు. ఈ నవ్వులు మీకు గుర్తుండిపోవాలి.
వానిని ఇస్సాకు అని మీరు పిలిచిన ప్రతిసారి విశ్వాస విషయంలో సందేహపడి మీరు నవ్విన నవ్వు మీకు గుర్తు రావాలి. అది పాయింట్ అని ఇస్సాకు అని పెట్టారు. ఇక అక్కడి నుంచి అబ్రహాం లైఫ్ మీరు గమనించినట్లయితే ఎంత భరోసా ఉంచుతాడో, ఎంత ప్రశాంతంగా ఉంటాడో, ఎంత డేర్గా ఉంటాడో, ఎంత ధైర్యంగా ఉంటాడో. ఎలా వచ్చింది అది? నేర్పేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇది కీలకమైన విషయం. ఎప్పుడైతే యేసుతో కలిసి నడవటానికి నీ జీవితం ప్రారంభించావో, అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా చెప్పండి అమ్మా, మనస్ఫూర్తిగా చెప్పండి తల్లి. ఎప్పుడైతే యేసయ్యతో కలిసి బతకటం నువ్వు మొదలుపెట్టావో, నీ జీవితం ఒక విచిత్రమైన అనుభవంలోకి ప్రవేశించింది. పాత అలవాటు ప్రకారం కొన్నిసార్లు మనుషుల వైపుకి, పరిస్థితుల వైపుకి నీ దృష్టి మళ్ళీ పోతూ ఉంటుంది. ఇటు దారి ఉందిలే, ఇటు ఇది లైన్ అయ్యిద్దిలే, అటు ఆ మార్గం ఉందిలే, ఇటు పర్వాలేదులే మనకి అని అన్నీ చూసుకొని ఓకే అనుకుంటావు. అన్నీ బ్రేక్ అయిపోయేటట్టు అనుమతిస్తాడు. ఎందుకు? నీకు విశ్వాసం నేర్పడానికి. నువ్వు ఊహించిన దారులు ముయ్యబడతాయి, నువ్వు ఊహించని ద్వారాలు తెరవబడతాయి. నువ్వు అనుకున్నవి జరగవు, నువ్వు అనుకున్నది అనుకున్న చోట అనుకున్న విధంగా జరగదు, నువ్వు అనుకోని రీతిలో కొన్ని జరుగుతాయి. మనుషులను బట్టి మానవ సంబంధమైన ఆలోచనతో నువ్వు చేసిన ఆలోచనలు, వేసిన అడుగులు ఫెయిల్ అవుతాయి. అలా అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? నీ ఎంపిక సరైంది కాదు అని నీకు అర్థం కావటానికి. నువ్వు దేవుని మీద ఆధారపడినట్లు ఆ ప్రక్రియ, ఆ విశ్వాసం అనేది నీకు నేర్పుకోవటానికి కావాలనే కొన్నిసార్లు నీ దారులకి దేవుడు ఎదురొస్తాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. కావాలనే కొన్నిసార్లు దేవుడు నీ దారులకు ఎదురొస్తాడో. వింటున్నారా? ఎదురొచ్చినప్పుడు నీకు ఆశ్చర్యం కలుగుద్ది. ఇక నాకెక్కడ సహాయం అని. ఇందాక పాట పాడిన ఆయన పాపం సముద్రాన్ని దాటదామని దిగాడు, కడలిలోకి పడవేసుకొని దిగాడు. వెళ్ళిపోవచ్చులే దరికని సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో. కొంచెం దూరం పోయిన తర్వాత మధ్యలో ఇరక్కపోయింది పడవ. ఇరుక్కుపోయింది. ఎటు పోవాలో అర్థం కాల, దారి తిన్న అర్థం కాల. మనందరి బ్రతుకులు చాలా విషయాల్లో అంతే అవుతాయి. కొన్నిసార్లు నడి మధ్యలో ఉన్న నావలాగా అయిపోయింది బ్రతుకు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. దరి నీకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. సమస్య సృష్టించుకున్న నీకు పరిష్కారం తెలియదు, కానీ ఆయనకు తెలుసు. అయితే నీకు ఒక్కటి తెలిసి ఉండాలి, ఏంటంటే నేను ఎవరిని సేవిస్తున్నానో, నేను ఎవరి మీద ఆనుకున్నానో ఆ నా దేవుడే ఈ విషయంలో నాకు సహాయకుడు. నేను ఎక్కడికని పోయేది, ఎవరినని తెచ్చేదని అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియాజరు అడిగితే అబ్రహాం చూడండి ఏమన్నాడో. కొడుక్కి భార్యను తీసుకొని రమ్మన్నా, బాగానే ఉందాయా, ఎక్కడికి పోవాలి, ఏమని తేవాలి, ఏంటి అని అడిగితే చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం ముగింపులోకి వచ్చాను జాగ్రత్తగా. 7వ వచనం నుంచి, నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి ఆయన చూడు ఏమంటున్నాడో, నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అదుగో తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. చూసారా ఎంత భరోసాతో చెప్తున్నాడో. అలవాటు అయిపోయింది. ఇక విశ్వాసముతో అడుగులు వేయటం అలవాటు అయిపోయింది. విశ్వాసంతో చూడటం నేర్చుకున్నాడు, విశ్వాసంతో నడవటం నేర్చుకున్నాడు, విశ్వాసంతో మాట్లాడటం నేర్చుకున్నాడు, విశ్వసించటం నేర్చుకున్నాడు. అర్థమైందా?
పోనాయన అడ్రస్ ఏంటని నన్ను అడుగుతున్నావు. నేను వచ్చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడా ఇంతకాలం తర్వాత వాళ్ళు ఎక్కడున్నారని అడుగుతున్నావు, నాకేం తెలుసు. గనుక నా తండ్రి ఇంటి వద్దకు వెళ్ళి నా స్వజనుల్లో నా కుమారునికి నీవు భార్య తెచ్చున్నట్లు, నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము నెరవేరునట్లు నీ కార్యాన్ని పరలోకమందున్న నా దేవుడే నెరవేరుస్తాడు పో. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్పానో కారణం చెప్తా, వినండి. మీలో కొంతమంది ఈ టైప్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇందుకు వ్యతిరేకమైన భావాలు ఉన్నోళ్ళు ఉన్నారు. మీలో కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన అబ్రహాం టైప్ వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు మీలో. ఏదన్నా రాని వాళ్ళ నోటి నుంచి ఏ మాట వస్తుందో తెలుసా? ఇందును గూర్చి నాకు చింత లేదు, నీకు ఈ జబ్బు అంట కదా, నీకు ఈ సమస్య అంట కదా అంటే దానిని గురించి నాకు చింత లేదు. ఎందుకంటే ఇంతకంటే భయంకరమైన మరణకరమైన ఆపదలు ఎన్నో వచ్చినాయి. అన్నింటిలో నుండి నన్ను కాపాడిన అతడు ఎవరున్నారో ఆయన యందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను, ఆయనే చూసుకుంటాడు. నీకు ఈ మనీ ప్రాబ్లం ఉంది కదా, నీకు ఈ ఆర్థిక సమస్య ఉంది కదా, మరి దీని విషయంలో బాగా ప్రెజర్ అనుభవిస్తున్న ఇబ్బంది ఎదుర్కొంటున్నావు కదా, మరి దీని విషయంలో పరిస్థితి ఏమిటి అంటే దాని గురించి నాకు చింత లేదు. ఎందుకంటే నా ఆర్థిక ఇబ్బందులు ఎరిగిన నా దేవుడు గతంలో ఎన్నో పర్యాయాలు నా పక్షంగా అద్భుతాలు చేసి నన్ను దాటించుకుంటూ వచ్చాడు. నేను నేర్చుకున్నాను విశ్వాసంతో బ్రతకటం, నేను నేర్చుకున్నాను విశ్వాసంతో జీవించటం. నేను మనుషుల మీద అనుకున్న వాడిని కాను. నేను నా తండ్రి ఇంటి మీద ఆధారపడలేదు, నా స్వజనుల మీద ఆధారపడలేదు, నాకు హెల్ప్ చేస్తామన్న బయట జనుల మీద నేను ఆధారపడలేదు. కేవలం ఎవరు నన్ను పిలిచాడో, ఎవరు నన్ను విమోచించాడో, ఎవరు నాతో నడవమని నన్ను ఆహ్వానించాడో ఆ జీవము గల దేవుని వైపు చూస్తూ నేను నడుస్తున్నాను. గట్టిగా కొడితే గట్టి కొట్టడం, లేకపోతే మౌనంగా ఉన్నాడు. గనుక ఏ ప్రతికూల పరిస్థితిని గురించి నాకు చింత లేదు అని ధైర్యంగా ప్రయాణం సాగిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. యథార్థంగా నిజంగా మీకు ఆ భరోసా ఉందా? అలాగనే మీరు ప్రయాణం చేస్తున్నారా? అట్లయితే మీరు విశ్వాసాన్ని నేర్చుకున్నవారు, విశ్వాసాన్ని సాధన చేసిన వారు. ఇలాగ ఎవరైతే చేతులు ఎత్తారో, నిజంగా వాళ్ళు చేతులు ఎత్తిన వాళ్ళు నిజంగా విశ్వాసంతో ప్రయాణం చేసేవాళ్ళు అయితే దేనికి భయపడరు. చూద్దామన్నా దొరకదు వాళ్ళ దగ్గర ఆ టెన్షన్. ఎందుకో తెలుసా? ఆల్రెడీ దేవునితో ప్రయాణం చేశారు, ఎన్నో కార్యాలు దేవునివి చూశారు, దేవుడు నేర్పుకున్నాడు. తన మీద ఆధారపడ్డ వాళ్ళు ఏ విధంగా కాపాడబడతారో చెప్పటం కాదు, మాటలతో మన వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి తనతో మనల్ని నడిపించుకుంటూ రకరకాల అనుభవాల్లో గుండా మనల్ని తీసుకొచ్చాడు.